హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం మన లైవ్ లొకేషన్‌ని ఒక ప్లేస్ నుంచెల్లి ఇంకో ప్లేస్‌కి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. అండ్ ఈరోజు వీడియో స్పాన్సర్ వచ్చేసి మెగాఫోన్ వాళ్ళు. అండ్ వీళ్ళ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఇంట్లో కూర్చొని మన లొకేషన్‌ని వేరే ప్లేస్‌లో అయితే సెట్ చేయొచ్చు. అది కూడా ఫ్రీగా. అండ్ ఇవే కాకుండా పోకీమాన్ గో, స్నాప్‌చాట్, వాట్సాప్ ఇంకా చాలా అప్లికేషన్స్‌లో లైవ్ వాకింగ్, ట్రావెలింగ్ గూడా జేయొచ్చనమాట. అండ్ డిస్క్లైమర్ గైస్, ఈ వీడియో స్ట్రిక్ట్‌లీ మీ ప్రైవసీని ఆన్‌లైన్‌లో ప్రొటెక్ట్ చేసుకోవడానికి అండ్ నాట్ ఫర్ ఎనీ ఇల్లీగల్ పర్పస్. యాహ్! ఇగ లేట్ జేయకుండా స్టార్ట్ జేసేద్దాం. సో, మనం యూజ్ జేసే అప్లికేషన్ వచ్చేసి లొకేషన్ చేంజర్ అనమాట. సో, కరెంట్‌లీ ఇది విండోస్‌కుంది, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్‌కుంది. సో, మీది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అది టిక్ జేసేసుకొని డౌన్‌లోడ్ కొట్టేసేయండి. సో, మనది విండోస్ కాబట్టి ఇక్కడ విండోస్ మీద పెట్టేసి ఇక్కడ ఫ్రీ ట్రయల్ కొట్టేస్తున్నాం. ఓకే. సో, మనకి ఫైల్ ఉంటది. ఆ ఫైల్ అయితే సేవ్ చేసుకోండి. సో, ఈ ఫైల్ డౌన్‌లోడ్ అయిపోయే లోపల మనకి ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం మనం. ఓకే. సో, ఇక్కడ మనం జీపీఎస్ లొకేషన్ అనేది చేంజ్ చేయొచ్చు. అండ్ మనకి మాక్ జీపీఎస్ మూవ్‌మెంట్ కూడా ఉంది. అట్లనే డివైస్ లొకేషన్ కూడా స్పూఫ్ చేయొచ్చు మనం వేరే కాడ ఉన్నట్టు. రైట్. ఇంకా ప్రాక్టికల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో, అవేందో మనం చూసేద్దాం ఇక్కడ. సో, కరెంట్‌లీ మనకి లొకేషన్ ఎందులో చేంజ్ చేయొచ్చు అంటే ఐఫోన్‌లో చేంజ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌లో కూడా చేంజ్ చేయొచ్చు. సో, మీరు ఐఫోన్ అయినా సరే మీ లొకేషన్ అనేది స్పూఫ్ చేయొచ్చన్నమాట దీన్ని యూజ్ చేసుకొని. సో, ఇందులో మనకి కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ 2 స్పాట్ మూవ్‌మెంట్ అని, మల్టీ స్పాట్ మూవ్‌మెంట్ అని, జంప్ టెలిపోర్ట్ అని. సో, ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయి. సో, వీటి గురించి యుటిలైజేషన్ మనం కొద్దిసేపట్లో మాట్లాడదాం. అండ్ ఆల్సో మనకి ఇది చూడండి ఆసమ్ అసలకి. సో, మనం కంట్రోలర్ లాగా మౌస్ మూవ్‌మెంట్ లాగా మనం మన లొకేషన్ అయితే ఎట్లా అంటే అటు చేంజ్ చేసుకోవచ్చన్నట్టు. సో, మౌస్‌తోనే కాదు అట్లనే మన కీబోర్డ్‌తోని గూడా మనం కీబోర్డ్ డబ్ల్యూఏఎస్‌డి యూజ్ చేసుకొని మనం ఎటంటే అటు చేంజ్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ చూపిస్తా ఈ వీడియోలో. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో, ఇక్కడ మన అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ అయిపోయింది. సింపుల్‌గా దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి లైసెన్స్ అగ్రీమెంట్ అడుగుతది. ఐ యాక్సెప్ట్ కొట్టండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ బ్రౌజ్ చేయండి. సో, మనకి ఏదైనా పర్టిక్యులర్ ఫోల్డర్ పెట్టొచ్చు. నెక్స్ట్ యెస్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇన్‌స్టాల్. సో, సింపుల్ ఇన్‌స్టాలేషనే. జనరల్‌గా మనం అప్లికేషన్స్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తామో అలానే ఇన్‌స్టాల్ చేయాలి. రైట్. ఇక్కడ ఫినిష్ కొట్టేసేయండి. సో, మనకి ఇలా ఓపెన్ అయిపోతది. సో, ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో చూపిస్తా నేను. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే ఇక్కడ మొబైల్‌లో యూఎస్‌బీ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో, వన్స్ కనెక్ట్ చేసుకున్నాక మనం ఇందులో డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేయాలి. సో, ఇక్కడ సెట్టింగ్స్‌కి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెట్టింగ్స్‌కొచ్చినంక ఇందులో జస్ట్ మీకు మై ఫోన్ గాని, అబౌట్ ఫోన్ గాని అలాంటిది ఉంటది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెర్షన్ ఇన్ఫో అని ఉంది. రైట్. సో, ఇది ఫోన్‌లో డిఫరెంట్ ఉంటది. మీరు ఫైండ్ ఔట్ చేయాల్సిందల్లా బిల్ట్ నంబర్ అన్నట్టు. ఓకే. సో, దీన్ని ఏం చేయాలంటే ట్యాప్ చేయాలి ఇలా. ఒక 5-6 టైమ్స్ ట్యాప్ చేసిర్రనుకోండి మీకు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతది. సో, వన్స్ పాస్వర్డ్ ఎంటర్ చేసినాక ఇక్కడ యూ ఆర్ నౌ డెవలపర్ అని వచ్చింది చూడండి. రైట్. సో, అదొచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ బ్యాకొచ్చేయండి. తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటది కదా! అందులో డెవలపర్ అని కొట్టండి. అని కొడితే మీకు డెవలపర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే. దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం కిందకి స్క్రోల్ చేసేసి యూఎస్‌బీ డిబగ్గింగ్ అనే ఆప్షన్ ఉంటది. ఓకే. సో, దాన్ని ఎనేబుల్ చేయాలి. సో, ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. అది ఎనేబుల్ అయితదన్నట్టు. సో, ఎనేబుల్ కాంగానే మన ల్యాప్‌టాప్‌లో మనకి కనెక్ట్ అయితది. సో, ఇక్కడ ల్యాప్‌టాప్‌లో స్టార్ట్ అని కొట్టండి. సో, మన డివైస్ ఏదైతే కనెక్ట్ అయిందో అది మనకి ఇక్కడ కనిపిస్తదన్నట్టు. ఓకే. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయంగానే మన డివైస్ అనేది కనెక్ట్ అయితది అప్లికేషన్‌కి. తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే దీన్ని కిందకి స్క్రోల్ చేయాలి. ఓకే. సో, టోటల్లీ కిందకి బాటమ్‌కొచ్చేసామనుకోండి. మనకి సెలెక్ట్ మోక్ అప్లికేషన్ అని ఉంటది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే అందులో మనకి లొకేషన్ చేంజర్ అని ఒక ఆప్షన్ వస్తది. సో, దాని మీద క్లిక్ చేయండి. ఓకే. తర్వాత ఇక్కడ వైల్ యూజింగ్ ద యాప్ అని కొట్టండి. తర్వాత మనకి ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతదన్నట్టు. ఓకే. సో, దీన్ని బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లో రన్ చేయండి. సో, గైస్ మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అంటే మనం లొకేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇక్కడ మనకి ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లో ఉంది లొకేషన్. రైట్. సో, ఇక్కడ లొకేషన్ చేంజ్ చేసినామనుకోండి, మన అప్లికేషన్‌లో లొకేషన్ కూడా చేంజ్ అయితదన్నమాట. సో, మన ఫోన్‌లో ఏవైతే లొకేషన్ బేస్డ్ యాప్స్ ఉంటాయో, అందులో అన్నిట్లో లొకేషన్ అయితే చేంజ్ అయితదన్నమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లొకేషన్ ఏం పెడదామంటే వేరే స్టేట్‌లో పెడదాం. ఓకే. సో, మనకి ముంబైయే తీసుకుందాం. సో, ముంబైకి మనం వెళ్దాం అనుకుందాం. ఓకే. సో, మీరు ప్రిసైజ్ లొకేషన్ పెట్టొచ్చు. లేదా మీకు ఏదైనా సెర్చ్ చేసి కూడా పెట్టొచ్చనమాట. సో, ఇక్కడ శివాజీ పార్క్ అని ఉంది. లేకపోతే సో, ఇటు దగ్గరలో పెడదాం మెయిన్ రోడ్ మీద. ఓకే. సో, మీరు ఇన్నర్ పార్క్ లోపల కూడా పెట్టొచ్చు లొకేషన్. ప్రాబ్లమ్ లేదు. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ మోడిఫయింగ్ అని కొట్టండి. ఓకే. క్లిక్ చేయండి. ఓకే. క్లిక్ చేయంగానే లొకేషన్ మోడిఫై అయింది.
సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్నాప్‌చాట్‌లోకెళ్ళి మన లొకేషన్ అయితే చెక్ చేద్దాం. వెదర్ అది చేంజ్ అయిందో లేదో చూద్దాం మనం. సో, మీరు కావాలి అంటే మీ ఫ్రెండ్ వాళ్ళ స్నాప్‌చాట్‌లో కూడా ఓపెన్ చేసి చెక్ చేయొచ్చన్నమాట. అండ్ దేర్ వి గో. సో, మనం ముంబైలో ఉన్నాం ప్రెజెంట్ అయితే. సో, ఇక్కడ చూడండి. ఓకే. సో, ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే లొకేషన్ పెట్టినామో అక్కడుంటాం. రైట్. సో, ఇందులో ఇదే గాదు లొకేషన్ చేంజింగే గాదు. ఇంకా మల్టిపుల్ గూడా ఒస్తాయన్నట్టు. సో, ఈ ఒక్క యాప్ అనే గాదు. సో, వాళ్ళ వెబ్‌సైట్‌లో చాలా యాప్స్ చూపిచ్చినారు. ఆ యాప్స్ అన్నిట్లో ఒస్తది. ఇన్ కేస్ మీరు 'పోకీమాన్ గో' గేమ్ ఆడేటోళ్ళు అయ్యిరనుకోండి. సో, ఊకే మీరు వాక్ జేసే బదులు ఇందులో జస్ట్ మీరు చేంజెస్ జేస్తే సరిపోతదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మనకి 2 స్పాట్ మూవ్‌మెంట్ అని మల్టీ స్పాట్ మూవ్‌మెంట్ అని ఉంటది. సో, ఇక్కడ మల్టీ స్పాట్ మూవ్‌మెంట్ చూపిస్తా నేను. సో, 2 స్పాట్ మూవ్‌మెంట్ కూడా సేమ్ అన్నట్టు మల్టీ స్పాట్ మూవ్‌మెంట్ లాగానే. మల్టీ స్పాట్ మూవ్‌మెంట్‌లో మల్టిపుల్ పాయింట్స్ అయితే పెట్టొచ్చన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఫస్ట్ ఎళ్దాం. తర్వాత ఇక్కడికెళ్దాం అనుకుంటున్నా నేను. ఓకే. సో, అట్లా 2 పాయింట్స్ పెట్టిన. పెట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే స్పీడ్ సెలెక్ట్ చేసుకున్నా. ఓహ్! బైక్ మీద ఎళ్తున్నా అనుకుందాం స్పీడ్. ఓకే. తర్వాత స్టార్ట్ మూవింగ్ అని కొట్టినా. ఓకే. క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మీరు రియల్ టైమ్‌లో చెక్ చేయొచ్చు. సో, ఆ మూవ్‌మెంట్ అయితా ఉంటదిక్కడ. అండ్ ఇక్కడ గూడా మనకు కనిపిస్తది చూడండి. మీరు కొంచెం జూమ్ ఔట్ చేస్తే మీకు తెలుస్తది. చూడండి కదులుతుంది గదా! సో, అట్లా ఫస్ట్ పాయింట్‌కొస్తాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం సెకండ్ పాయింట్ ఏదైతే ఉంటామో దానికెళ్తామన్నట్టు. సో, ఇట్లా మనం ఒక రోజు మొత్తం పాయింట్స్ సెలెక్ట్ జేయొచ్చు. అది డే మొత్తం తిరుగుతూనే ఉంటదన్నమాట. సో, అట్లా మనం ఫ్రెండ్స్‌కి సమ్ సర్టెన్ ట్రిప్‌కెళ్ళినామని జెప్పొచ్చు. లేదా మన ప్రైవసీ మనం ఎక్కడికెళ్తున్నామో తెలవకుండా సో, మాస్క్ జేయొచ్చన్నమాట. సో, ఇట్లా మల్టిపుల్ యూసేజ్ అయితే వస్తదన్నట్టు దీనితోని. ఓకే. సో, చాలా బెటర్ ఆప్షన్ అన్నట్టు మన లొకేషన్ అనేది మాస్క్ చేయనీకిది. వీపీఎన్ కంటే చాలా బెటర్ అన్నట్టు. సో, వీపీఎన్ ఏందంటే మనం ఏదైనా పబ్లిక్ నెట్వర్క్ కనెక్ట్ అయితే అందులో సేఫ్ సైడ్ చూపిస్తది. వేరేస్ ఇదేంది అంటే టోటల్లీ అప్లికేషనే మన లొకేషన్ చేంజ్ చేయనీకన్నట్టు. ఓకే. సో, ఇదే గాకుండా ఇందులో వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయన్నట్టు ఇంకా. సో, ఇక్కడ మనకి డైరెక్ట్ జాయ్‌స్టిక్ మూవ్‌మెంట్ గూడా ఉంటదన్నట్టు ఇక్కడ. ఓకే. సో, ఈ జాయ్‌స్టిక్ మూవ్‌మెంట్ ఏందంటే మనం డైరెక్ట్‌గా లొకేషన్ ఎటంటే అటు సెట్ జేసుకోవచ్చు. ఇక్కడ మీరు జూడండి. సో, నేను దీన్ని రొటేట్ చేస్తా ఉంటే ఇక్కడ యారో గూడా రొటేట్ అయితుంటది జూడండి. సో, ఇక్కడ జూడండి. సో, ఇటు పెట్టిన యారో ఇటు పెట్టి నేను ప్లే కొట్టిననుకోండి అటెళ్తదన్నట్టు మన మూవ్‌మెంట్ అనేది అటెళ్తది. సో, కొంచెం కొంచెం అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, మనం ఎంత స్పీడ్ పెడితే అంత ఎళ్తదన్నట్టు. సో, అదే గాకుండా మీరు కీబోర్డ్‌తోని గూడా జనరల్‌గా సో, ఇటు డైరెక్షన్ పెట్టండి. సో, డైరెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు డబ్ల్యూఏఎస్‌డి కీబోర్డ్ యూజ్ చేసుకొని అటు మూవ్‌మెంట్ అయితే చేయొచ్చన్నమాట. ఓకే. మనం ఎటు కావాలంటే అటు మూవ్‌మెంట్ అయితే చేసుకోవచ్చన్నమాట. సో, మీకు రియల్ టైమ్‌లో గూడా అప్పుడే చేంజ్ అయిపోతుంటది చూడండి. ఓకే. సో, ఇట్లా మనం మూవ్‌మెంట్ జేసుకోవచ్చు. మొత్తం క్లియర్‌గా మన లొకేషన్‌నయితే హైడ్ జేయొచ్చనమాట. సో, టోటల్‌గా అయితే అప్లికేషన్ అయితే నాకు మస్తనిపించింది. అండ్ ఇందులో ఫ్రీ ట్రయల్ ఒస్తది. మీరు లాగిన్ గావాల్సిన అవసరం లేదు. ఎలాంటిది అవసరం లేదు. ఫ్రీ ట్రయల్‌లో ఏంది అంటే ఇవన్నీ ఆప్షన్స్ మీకు 5 టైమ్స్ యూజ్ చేయనీకొస్తది. సో, 5 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కొనుక్కోవాలన్నమాట. సో, కొనుక్కోనికి సింపుల్‌గా వాళ్ళ వెబ్‌సైట్‌కొచ్చేయండి. వెబ్‌సైట్‌కొచ్చేసిన తర్వాత మీకిక్కడ బై నౌ అనొస్తది. సో, బై నౌలో ఆల్రెడీ వాళ్ళు 70% ఆఫ్ బెడుతున్నారు. ఓకే. సో, 1 మంత్‌కి $10 అని ఇచ్చినారు 70% ఆఫ్‌లో. సో, నా సజెషన్ ఏందంటే లైఫ్ టైమ్ యాక్సెస్ తీసుకోవడం చాలా బెస్ట్ అన్నట్టు ఇందులో. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై నౌ కొట్టండి. ఓకే. సో, ఆల్రెడీ 40% ఆఫ్ ఉంది. అండ్ ఈ ప్రైస్‌కి మళ్ళీ దొరుకుతదో దొరకదో చెప్పలేను. ఓకే. తర్వాత ఇక్కడ రీడీమ్ కూపన్ కొట్టండి. సో, ఇక్కడ మన ఛానెల్ నేమ్ కొట్టండి. సింపుల్‌గా సైబర్ బ్లాగ్స్ అని కొట్టండి. సో, మీకు అడిషనల్ 40% అయితే డిస్కౌంట్ ఇస్తానన్నట్టు. ఓకే. ఇక్కడ 9000 ఉంది కదా ప్రైస్. అండ్ ఇక్కడ మనకి 5800కి వచ్చేస్తుంది. సో, మనకి 40% ఎక్స్‌ట్రా ఉన్న దాంట్లో ఇంకా 40% ఆఫ్ వస్తుంది. ఓకే. సో, 5000లో మీకు లైఫ్ టైమ్ పర్చేజ్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ అప్లికేషన్. చాలా అంటే చాలా బావుంది. అండ్ మీకు పేమెంట్ మెథడ్ వీసా, పేపాల్ అన్నిట్లో ఉంది. అండ్ దీని మీదనే కాదు సైబర్ బ్లాక్స్ మీకు 1 ఇయర్ లైసెన్స్ తీసుకున్నా, 1 మంత్ లైసెన్స్ తీసుకున్నా మీకు అందులో ఎక్స్‌ట్రా 40% ఆఫ్ అయితే వస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి $40 ఉంది మీకు చూసినట్టయితే. సేమ్ మళ్ళీ రీడీమ్ కూపన్ కోడ్ రాండి. ఇక్కడ సింపుల్‌గా సైబర్ బ్లాక్స్ అని కొట్టండి. మన ఛానెల్ నేమ్ కొడితే, ఛానెల్ నేమ్ కొట్టి ఇక్కడ అప్‌డేట్ కొట్టండి. అండ్ మీకు 2000లో వచ్చేస్తుందన్నట్టు. 1 ఇయర్‌కి 2000 సేమ్ యాస్ ఎ వీపీఎన్ కాస్ట్. మీరు ఇన్ కేస్ వీపీఎన్ వాడదాం అనుకున్నా. సో, ఇదే అనే కాదు మీకు ఈవెన్ మనకి వాట్సాప్ లొకేషన్ గూడా మనకి వాట్సాప్ లొకేషన్ ఉంటది గదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లొకేషన్ వచ్చేసి మనకి సో, ఎన్నో ఉన్నాం మనం రైట్? సో, సింపుల్‌గా నేను నా లొకేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడి నుంచెల్లి. సో, కంటిన్యూ కొడదాం. వైల్ యూజింగ్ ద యాప్ కొడదాం. అండ్ దేర్ వి గో. సో, మనం ఎక్కడైతే రోడ్‌లో ఉన్నామో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్‌గా. సో, ఆ లొకేషన్ అయితే మీరు సెండ్ చేయొచ్చు.
అండ్ మీరు లైవ్ లొకేషన్ సెండ్ చేస్తే మీరు ఏదైతే మూవ్‌మెంట్స్ ఇక్కడ పెడతారో అది వాళ్ళకెళ్ళిపోతదన్నట్టు. సో, మ్యాప్‌లో గూడా అన్నిట్లో చేంజ్ అయితదన్నట్టు. సో, ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో మీ ఫోన్‌లో, ఆ అన్ని అప్లికేషన్ లోపల మీకు చేంజెస్ కనిపిస్తాయన్నట్టు. లొకేషన్ బేస్డ్ ఏవైతే ఉంటాయో వాటన్నిట్లో చేంజెస్ అయితాయన్నమాట. ఓకే. సో, మీరు ఫస్ట్ దీన్ని డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసినాక మీకు ఫ్రీ ట్రయల్ ఒస్తది. సో, మీరు లాగిన్ గూడా అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఓపెన్ చేసేసి మీరు ఇక్కడి నుంచెల్లి టెస్ట్ చేసి చూడండి మీ ఫోన్‌లో. సో, మీకు నచ్చితే మీరు తర్వాత మన కూపన్ కోడ్ యూజ్ చేసుకొని బై చేయాలనుకుంటే చేయొచ్చు. లేకపోతే లేదు. ఓకే. రైట్. సో, దట్స్ ఆల్ ఫర్ థిస్ వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా కొత్తోళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకైతే ఈ యాప్ మంచిగా అనిపించింది.